వ్యూస్ వ్యసనం, లైకుల కోసం అసభ్యకర వీడియోలు, మంచి విషయాల గురించి వీడియోలు చేస్తే ఎవరు చూడటం లేదు సార్. అదే వివాదాస్పదమైనవి, అశ్లీలత మిళితమైనవి చేస్తే నిమిషాల్లో వేల వ్యూస్ వస్తున్నాయి అంటూ పోలీసుల విచారణలో నిందితులు చెప్తున్న సమాధానాలు విసుగు గొలుపుతున్నాయి. కేవలం డిజిటల్ ప్రపంచంలో పాపులారిటీ కోసం తమ ఉజ్వల భవిష్యత్తును పణంగా పెడుతున్న యువత తీరు సామాజిక ఆందోళనకు దారితీస్తుంది. కేవలం వ్యూస్, లైకుల కోసం విచక్షణ కోల్పోయి నేరాల బాట పడుతున్న వైనం కలకలం రేపుతుంది. వీరిలో అత్యధికులు 20 నుంచి 25 ఏళ్ల లోపు వారే కావడం గమనార్థం. వ్యూస్ ఎట్లా వస్తాయి నేను చెప్తా క్లియర్గా. లేడీస్ ఉంటారు, లేడీస్ కొన్ని కనపడనట్టుగా అందం ఎరవేసి ఆటలు ఆడుకుంటా, వాళ్ళ హావాభావాలు చూయించుకుంటా, ఎక్స్పోజింగ్ చేసుకుంటూ వీడియోలు చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. వాళ్ళకి ఏ కంటెంట్ అవసరం లేదు, ఏ టాలెంట్ అవసరం లేదు. లేడీస్కి ఓన్లీ జస్ట్ వాళ్ళు షో చేస్తే చాలు, వాళ్ళ అందం చూయించాలి. దానికోసము ఎగబడుతున్నారు. వ్యూస్ వస్తే వ్యూస్ని చూసుకొని సంతోషపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఏమైనా టాలెంట్ ఉన్నదంటే ఏదీ లేదు, ఓన్లీ ఎక్స్పోజింగ్. దాని ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఉత్తగా డ్యాన్స్ చేస్తే చూస్తలేరు, దాంతోపాటు ఈ జనాలకి ఏం కావాలో అది చూయించుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కూడా మాట్లాడుతూ కూడా వాళ్ళు ఈ చేతులు ఎత్తి ఇటని అటని వాళ్ళ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. జనాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి మగవాళ్ళు ఏం చూపించాలి? మరి మగవాళ్ళకు వ్యూస్ రావాలంటే, మగవాళ్ళకు వ్యూస్ పెరగాలంటే ఏం చేస్తున్నారు? కొట్టుకున్నట్టుగా, తన్నుకున్నట్టుగా, అదేదో రియల్గా జరుగుతున్నట్టుగా ఇక వీడు రియాలిటీ షో లాగా చేస్తుంటాడు. ఎవరంటే ఇక పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అని ఉంటాడు, వాళ్ళ టీం మొత్తం ఇదే. అంత ఫేక్ కొట్లాటలు, ఫేక్ ఏదో జరిగినట్టుగా కొట్లాడినట్టుగా చూపిస్తాడు. కొట్లాడినట్టుగా చూపించే తన్నుకున్నట్టు, గుద్దుకున్నట్టు. ఎవ్వనికి ఉపయోగం ఇదంతా? ఏమైనా యువతకి ఏదైనా ఉపయోగమా? ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ చేసే ఆ వ్యక్తి ఆ వీడియోలు దేనికన్నా ప్రజలకు ₹1 కన్నా పనికొస్తాయా? 1% పనికొస్తాయా అంటే పనికిరావు. ఈ ఆడోళ్ళు చేసే వీడియోలు, ఈ ఎక్స్పోజింగ్, ఈ అర్ధనగ్నాలు, ఇవన్నీ దేనికన్నా ప్రజలకు ఉపయోగపడతాయంటే దేనికి ఉపయోగపడవు. అంటే వీళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో 90% చెత్త స్క్రాబ్ ఉన్నది. స్క్రాబ్కి అయ్యే వీడియోలు కావాలి. పొద్దుగాల లేస్తే ఇక గుట్కాలు, సిగరెట్లు తాగకుండా కూర్చొని, నలుగురు కూర్చొని ఇట్లా స్క్రోల్ చేసుకుంటా, నవ్వుకుంటా చూస్తున్నారు, రోడ్ల మీద తిరుక్కుంటా. వీళ్ళందరూ ఇవన్నీ మానాలి అంటే ఏం చేయాలి? కొన్ని పథకాలు కట్ చేయాలి. కూర్చొని తింటున్నారు చూసినావా, కొన్ని పథకాలు కట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి ఉచితంగా ఆదాయం వస్తున్నది? ఫ్రీగా తింటున్నారా, టైంపాస్ చేస్తున్నారా? ఇప్పుడు రోడ్ల మీద పొద్దుగాల టిఫిన్ దొరుకుతున్నది, ఏది ₹5, అది తినేస్తారు. మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, తినేస్తున్నారు, కూర్చుంటున్నారు, ఫోన్ కొంటున్నారు, ఎన్నో పడి కూర్చుంటున్నారు, తల్లిదండ్రుల మీద పడి, రాత్రి సాయంత్రం తల్లిదండ్రుల మీద పడి తింటారు. పొద్దంతనేమో ఇక గవర్నమెంట్ పెట్టింది కదా ₹5 టిఫిన్లు, ₹5 భోజనం, ఇవి తిని గడిపేస్తున్నారు. ఇట్లా ఎంజాయ్ చేసి యువత ఖరాబ్ అవుతున్నది. చెత్త చాలా ఉన్నది సోషల్ మీడియాలో. చెత్త అంటున్నాను, కోప్పడకుర్రి. మీకు చెప్తున్నా, మీరు మారండి, మీ భవిష్యత్తు మార్చుకోండి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తాత్కాలికం రాబాయి. నేను చెప్తున్నా కదా, మీరు కష్టపడి మీరు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయ్యారనుకో, ఇవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి, గుర్తుపెట్టుకోరి. మీరు కనుక కష్టపడి ఒక గోల్ పెట్టుకునో, జాబా లేకుంటే బిజినెసా, ఏదన్నా గోల్ పెట్టుకుంటే అవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. వాడెవడో తనుకున్న వీడియోలు చూస్తే మీకు ఏమొస్తుంది? దాంట్లో ఏమున్నది? ఆ కంటెంట్ ఏంది అసలు? బట్టి కంటెంట్ కొట్టుకున్నట్టు. ఆ కెమెరాలు, ఆ ఎఫెక్ట్స్, అవి కూడా గుర్తుపట్టలేరారా మీరు? స్లో మోషను, ఇవన్నీ కెమెరా వాడు పక్కకెళ్ళి ఇక్కడి నుంచో కెమెరా, ఇవన్నీ మీరు గుర్తుపట్టలేరా? ఏం లాభం మీకు దానివల్ల? చదువుకు సంబంధించిన వీడియోలు చూడుర్రి, ఓ వ్యాపారం సంబంధించిన వీడియోలు చూడుర్రి, బిజినెస్ ఎట్లా చేయాలన్న వీడియోలు చూడుర్రి, వాళ్ళ వీడియోలు చూడుర్రి, పుస్తకాలు చదువుర్రి. మేజర్గా మీకు ఏం చెప్తున్నంటే, ఫోన్ పక్కకు పెట్టి పుస్తకం చదివినోడు చెడిపోయినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. ప్రతి ఒక్కడు బాగుపడినోడు పుస్తకం చదివినోడే బాగుపడ్డాడు, కానీ పుస్తకం చదివి చెడిపోయినోడు ఒకటి చరిత్రలో లేడు, గుర్తుపెట్టుకోరు. ఇవి కాదు,
ఇటువంటి ఏం లేవు. ఈ తాత్కాలిక సంతోషాలు, ఈ ఉపశమనాలు ఏమని అనుకోండి, కానీ వీటికి అలవాటు పడి మీ జీవితాలను నాగం చేసుకొని లాస్ట్కు ఏదో పనిలో నిమగ్నం అయిపోతారు అంతే. మంచి పనులు కూడా కాదు. అందుకని ఆలోచన చేసి కొన్నిటికి ఇటువంటి వాటికి దూరం ఉండుని. ఆ ఫేక్ వీడియోలు, ఆ కొట్లాట వీడియోలు, తనుకునే వీడియోలు, వీడు వాణి కొట్టుడు, వీడి కొట్టుడు, స్లో మోషన్లా చప్రీ మోడల్స్ అంట, ఇవన్నీ ఎందుకు? వాడు వ్యాపారం చేసుకుంటా ఈ ఉప్పల్లో ఒక అతను ఉన్నాడు, వాచ్లు షాప్ పెట్టిండు, వాచ్ల గురించి మాట్లాడుతుంటాడు. ఎంత అంటే బిజినెస్ ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి పాపం ఎంత పొలైట్గా మాట్లాడతాడంటే అంత పొలైట్గా మాట్లాడుతుంటాడు. ఆయన కూడా చేయాలంటే చేయవచ్చు, అటువంటి వాళ్ళు కూడా వీడియోలు రకరకాలు చేయవచ్చు. ఆయన వ్యాపారాన్ని ప్లస్ సోషల్ మీడియాని రెండు కలిపి రన్ చేసుకుంటూ పోతున్నాడు. బతుకుతున్నాడు, నలుగురికి చూపిస్తున్నాడు. దాంతోపాటు ఆయనకు కావాల్సింది దాంట్లోనే వెతుక్కున్నాడు, దాంట్లోనే వీడియోలు కూడా చేస్తున్నాడు. అది తెలివి, అది బతక నేర్చిన తెలివి అది. అట్లా ఆ రకంగా బతకాలి. కానీ ఏదో పనికిరాని వీడియోలు పోయి చెట్లలో పోయి వీడియోలు తీసుకుంటా వీడు వానిదన్నా వాడు వీనిదన్నా ఏమొస్తుంది అవి చూస్తే? ఏమన్నా వ్యాపారం చేసేటోళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, వాళ్ళతో కలువురి, కలిసి మాట్లాడురి, నేర్చుకోరి. అన్న మా దగ్గర లేదు పెట్టుబడి, ఎట్లా చేయాలి ఏంది, కొద్ది రోజులు పని చేయరు, జీతాలు వస్తాయి, పెట్టుబడి పెట్టుకోరి, కష్టపడుర్రి, బాగుపడ్డాక మీరేదైతే గోల్ ఉన్నదో గోల్ పట్టినాక అన్ని కాళ్ళ ముందలకు వస్తాయి.